ఈ పాట గురించి జనాల్లో చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంత మధురంగా ఉన్న ఈ పాట ఒక్కసారిగా ఎందుకు భయంకరంగా అనిపిస్తోంది అని. కానీ దాని వెనుకున్న అసలు కారణం గురించి మాత్రం ఎవ్వరూ మాట్లాడటం లేదు. టునైట్ యూ బిలాంగ్ టు మీ అనే ఈ పాట మళ్ళీ వైరల్ అయింది. ఎందుకంటే ఎవరైనా ఒంటరిగా రాత్రిపూట ఈ పాటని ప్లే చేస్తే పక్క నుండి ఎవరిదో ఇంకొక వాయిస్ వినిపిస్తోందని చాలా మంది చెప్తున్నారు. కొంతమంది ఇదేదో జస్ట్ రీసౌండ్ మాత్రమే అంటున్నారు. కానీ చాలా మంది రికార్డ్ చేసిన వారు మాత్రం ఇది నార్మల్ అయితే కాదు అంటున్నారు. ఈ సాంగ్ నార్మల్ గా ప్లే అవుతూ ఉంటుంది. ఎవరో వెనుక నుండి సైలెంట్ గా పాడుతున్నట్టుగా ఇంకొక వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ వాయిస్ కూడా మైక్ కి చాలా దగ్గరగా ఎవరో పాడుతున్నట్టు ఉంటుంది. గతంలో ఒక అమ్మాయి ఈ సాంగ్ గురించి లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంది. ఆ సమయంలో తను చెప్పింది ఏంటంటే తన మ్యూజిక్ సిస్టమ్ ఆఫ్ లో ఉన్నా కూడా తన ఇంట్లో ఎవరో ఆ పాట పాడుతున్న వాయిస్ వినిపించిందట. అప్పటికే ఇంట్లో తను తప్ప ఎవ్వరూ లేరు. ఆ లైవ్ స్ట్రీమ్ ఎండ్ అవ్వడానికి లాస్ట్ లో తను అది హాల్వే నుంచి వస్తోంది అని చెప్పి లైవ్ ఎండ్ అయింది. ఇప్పటికి తనకేమైందో ఎవరికి తెలీదు. ఆన్లైన్ లో చాలా మంది అది అసలు రొమాంటిక్ సాంగే కాదని, ఆ పాట విన్నవారి ఇంటి వరకు వెంబడించే ఒక ఆత్మ గురించి ఒక హెచ్చరికగా రాసిన పాట అని చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఒంటరిగా ఈ సాంగ్ కానీ వింటూ ఉంటే మీ వెనుక ఎవరో మెల్లిగా హమ్ చేస్తున్నట్టుగా కూడా వినిపిస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే మీరు ఇప్పుడే ఆ పాటను ప్లే చేసి బ్యాక్గ్రౌండ్ లో మూడో వాయిస్ కానీ వినిపిస్తే, అంటే ఆ రికార్డింగ్ లో లేని ఒక వాయిస్ కానీ వినిపిస్తే ఆ పాటను వినడానికి చూస్ చేసుకుంది మీరు కాదు, ఇంకేదో ఎంటిటీ ఈ పాట ద్వారా మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఈ పాట లింక్ కావాలంటే కామెంట్స్ లో లింక్ అని టైప్ చేయండి. లింక్ నేను సెండ్ చేస్తాను. మీకు అది వినిపిస్తే కామెంట్స్ లో నాకు కూడా చెప్పండి. సబ్స్క్రైబ్.